హాయ్ అండి, బాగున్నారా? మరి నేనైతే బాగున్నాను. మీ వెల్విషర్ను, మీరు కూడా నా వెల్విషర్స్. మీరందరూ బాగుంటే మనం అందరం బాగున్నట్టే. సమాజం కూడా మరి ఎక్కడ పోతుంది? మన కుటుంబాలు అయితే మనం చూసుకుంటున్నాం. మంచిగా ఉన్నామా, సంతోషంగా ఉన్నామా, బాధల్లో ఉన్నా, ఏదైనా కూడా ఉంటే మనం సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అట్లాగే సమాజం కూడా మరి ఇప్పుడు ఏ ఏ రకంగా ఎన్ని రంగాలు నడుస్తున్నాయి, రాజకీయంగానా, మరి విద్యారంగమా, లేకుంటే మరి పోలీస్ శాఖనా, మరి వైద్య శాఖన, ఇవన్నీ కూడా అటవిక శాఖన, ఇవన్నీ కూడా మనము ఆయా బ్రాంచెస్తోని మనం ఉద్యోగులను నియమించుకొని పరిపాలన చేయించుకుంటున్నాం కదండి, ఆయా డిపార్ట్మెంట్స్. మరి అందరు సరిగా చేస్తున్నారా అంటే చేయకపోవడం వల్ల ఎందుకు చేయలేకపోతున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వైద్య శాఖ తీసుకుందామండి. వైద్య శాఖలో ఏం చేస్తున్నారు? చాలామంది కూడా మరి వైద్యులు అన్నీ కూడా మరి ఏంటంటే నర్సులు ఉండని, ఎవరైనా ఉండని, వాళ్ళు పిల్లలంతా కూడా డాక్టర్స్ అయ్యుండి కూడా కొంతవరకు వాళ్ళ బిహేవియర్ కానీ అంత మంచిగా లేకుండా ఉంటుందండి. కాబట్టి నర్సులు అనేటటువంటి పిల్లలు కానీ, మరి ఆ డాక్టర్స్ దగ్గర చేస్తున్న లేడీ డాక్టర్స్ కానీ మరి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మరి ముఖ్యంగా మనం సమాజం లోపల అన్ని శాఖలను కూడా మనము చూస్తూనే ఉన్నాము, ఎవరు ఎలా చేస్తున్నారు అని చెప్పేసి. అదేవిధంగా ఇప్పుడు అడ్వకేట్స్ ఉన్నారండి. అడ్వకేట్స్ ఏం చేస్తారు? అది కూడా ఒక బిజినెస్ అయిపోయిందండి. ఇప్పుడు ఆపద వచ్చి ఇప్పుడు భర్త భార్యల ఇష్యూస్, ఫ్యామిలీ ఇష్యూస్ కానీ, లేకపోతే కుటుంబంలో గొడవలు కానీ, భర్త భార్యల విడాకులు కానీ, లేకపోతే ఏదైనా మరి భూముల తాలూకు ఏదైనా మరి ఇబ్బందులు వచ్చినప్పుడు అడ్వకేట్ను సంప్రదిస్తామండి. అడ్వకేట్స్ ఏం చేస్తున్నారంటే అక్కడ వాళ్ళు అన్యాయం చేసినటువంటి వాళ్ళు ఒక అడ్వకేట్ను పెట్టుకుంటారు, న్యాయంగా ఉన్న వాళ్ళు ఒక అడ్వకేట్ను పెట్టుకుంటారు. అప్పుడు న్యాయంగా ఉన్న వాళ్ళేమో ధైర్యంగా ముందుకు వెళ్తుంటారు. అన్యాయంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆ అడ్వకేట్కు డబ్బులు ఇస్తే అప్పుడు ఈ న్యాయంగా నడుస్తున్నటువంటి వ్యక్తి యొక్క అడ్వకేట్తోని ఆ అన్యాయంగా నడుస్తున్నటువంటి వాళ్ళ యొక్క అడ్వకేట్ సంప్రదింపులు చేసుకొని ఆ కేసును మరి ముందుకు పోనీయకుండా దాన్ని అలాగే ఆపడము, దాన్ని నెలలు సంవత్సరాల తరబడి, కొంతమంది అయితే మరి ఆ యొక్క క్లయింట్స్ చనిపోయిన వాళ్ళు కూడా ఉంటారండి. కేసులు వేస్తారు 20 ఏండ్లు, 10 ఏండ్లు, 5 ఏండ్లు, భూములు అయితే సివిల్ కేసులు కానీ ఇవన్నీ కూడా 5-6 ఏండ్ల నుంచి మొదలుకొని వేసిన వాళ్ళే చచ్చిపోతారు కానీ కేసులు తెగవండి. అలా చేస్తున్నారు వీళ్ళు. అందుకని అడ్వకేట్స్ కూడా ఈ రకంగా చేయటం వలన మరి న్యాయం అనేది జరుగుతలేదు. మనం ఏం చేస్తున్నాం? న్యాయం అనగానే న్యాయాధి దగ్గరకు వెళ్తామండి, న్యాయమైనటువంటి కోర్టుకు వెళ్తుంటాం. మరి అక్కడ కూడా న్యాయం ఇలా ఉంటే ఎలా జరుగుతుంది చెప్పండి?